హాయ్ అండి. పొద్దున్న ఏం చదువుతున్నారని చెప్పి చూస్తున్నారా? కనుక్కుంటారన్నా? ఎవరైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఉదయాన్నే ఇలాంటి డ్రింకు ఏ విధంగా తయారు చేస్తారు మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. తెలియకపోతే నేను చెప్తున్నాను, ఒకవేళ మీకు తెలిసి ఉంటే నేను కూడా తాగుతున్నాను ఈ మాదిరి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తెలిసి ఉంటే. లేదు నాకు తెలియదు, నేను ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నానన్నా అలా కూడా కామెంట్ చేయండి. ఈరోజు నుంచి నేను కూడా మొదలు పెడతానని చెప్పి కామెంట్ చేయండి. సరేనా? తెలిసి ఉన్నా కామెంట్ చేయండి, తెలియకపోయినా కామెంట్ చేయండి. ఇది మంచి రెమెడీ అండి, తాగండి, మంచిగా ఉంటుంది. నాకు యూట్యూబ్ చూసే నేను తెలుసుకున్నాను. నాకు చెప్పిన వ్యక్తి పేరు నాకు గుర్తు రావట్లేదు, కానీ ఆయన కషాయాలు తాగమని చెప్పి చెప్తుంటారు కదా, అలాంటిది భాగంలో ఇది ఒకటి. కానీ మంచిగా ఉంది. అన్నం తినే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక గ్లాస్ తాగమని చెప్పారు ఆయన. నాకు పేరు గుర్తు రావట్లేదు సరిగా, సారీ సార్. మీరు చెప్పిన రెమెడీ బాగుంది, ఇది నాకు నచ్చింది. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగా ఉండేది, తర్వాత ఇప్పుడు బాగుంది. ప్రతిరోజు ఇది తాగితే కొంచెం సంథింగ్ డిఫరెంట్గా ఉంది. పొట్టంతా బాగుంది, ఐ మీన్ రూట్ అంతా క్లీన్గా ఉంటుంది. గ్యాస్ ట్రబుల్ తగ్గింది. ఎనర్జీ అంటే తినాలనే కోరిక కూడా వస్తుంది. ఎవరైనా తినలేని వాళ్ళకు కూడా, ఆకలి కాదంటున్నా వాళ్ళకు కూడా బెస్ట్ ఇది. గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి కూడా బాగుంది. సాక్ష్యం నేను తాగుతూ వస్తున్నాను డైలీ, ప్రతిరోజు మార్నింగ్. ఇది ఏంటంటే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఒక 3 రెమ్మలు తులసి, ఈ 3 కలుపుకోండి, మిక్స్ చేయండి. ఒక గ్లాస్ వాటర్ పోయండి మిక్స్ చేసేప్పుడు. మిక్స్ చేసినాక నేరుగా తీసుకొని తాగేసేయండి, అంతే. అంతమించాలి. ఒక గ్లాస్ చాలు, ప్రతిరోజు ఒక గ్లాసు. ఓకేనా? ప్రతిరోజు ఒక గ్లాస్ తాగండి, మంచిగా ఉంటుంది. మంచి రెమెడీ చూడండి. మీకు మళ్ళీ చెప్తున్నాను, కొద్దిగా ఒక గ్లాస్కి అయితే కన కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఒక 3 రెమ్మలు తులసి, ఈ 3 ట్రై చేయండి, చూడండి. రిజల్ట్ ఎలా ఉంటుందో మీరే చెప్పండి, అంత బాగుంటుంది. ఓకేనా? తులసి, కొత్తిమీర, పుదీనా గుర్తుపెట్టుకుంటారు కదా? గుర్తు లేకుంటే మళ్ళీ వీడియో చూడండి, తెలిసిపోతుంది. ఓకేనా? సూపర్ టేస్ట్ ఉంటుందండి. ప్రతిరోజు ఒక గ్లాసు, అంతే. సరేనా? రైట్. సబ్స్క్రైబ్ చేయండి, కొద్దిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.